చెప్పాలి మీరు. నాకు ఏప్రిల్లో మీటింగ్ అయింది, ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళినప్పుడు ప్రతిదాని గురించి అడిగాను. నేను చూస్తున్నాను, దాంట్లోనే మీరు గెట్ బ్యాక్ టు నేను 2-3 సార్లు చూసాను. వాళ్ళు ఇచ్చినప్పుడు నేను చెప్పగలుగుతాను, కానీ ఇప్పుడు వచ్చి అవును మీరు అదే ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను. ఓకే సార్. చెప్పండి. బాండ్ రసీదులు పెట్టినప్పుడు కస్టమర్ బాండ్ కట్టారు, ఫోటో తీసారా? ఫోటో ఒక 5 వాయిదాలు కట్టాడు. 4 వాయిదాల రసీదులు లేవు, 5వ వాయిదా రసీదు ఉంది. సర్టిఫికేట్ ఫస్ట్ కట్టింది రిసిప్ట్, లాస్ట్ కట్టిన రిసిప్ట్ ఉంది. ఒక మాట అండి, మేము ఏం చేస్తామంటే అప్లోడ్ చేసేటప్పుడు ఈ 4 అంటే 5వ వాయిదా రసీదు మీద 5వ నెంబర్ ఉందండి, సీరియల్ నెంబర్, రసీదు నెంబర్, రిసిప్ట్ నెంబర్. ఈ టోటల్ అమౌంట్ మేము దాని మీద మెన్షన్ చేసాం. 5 × 5,000 అనుకోండి, 5 × 5 = 25,000 అని మెన్షన్ చేస్తాం. అది కూడా మీరు సెబీ అంటే ఇప్పుడు చూసే కోణంలో అది తప్పుగా చూస్తారని నేను విపులంగా చెప్తున్నానండి. ఏమండి, టోటల్ వాల్యూ అది కాకుండా ఈ 4 రసీదులు కనపడవండి, 5వ రసీదు కనపడుతుంది. దాని మీద రిసిప్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ 5 వస్తుంది. దాన్ని కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.